హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ చికెన్ కర్రీ బిర్యానీ ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను. ఇవ్వండి చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్ది. ఉప్పు పసుపు ఇవ్వండి, ఇలాగా ఒక అర చెంచా పసుపు వేసుకున్నాను. కొంచెం ఉప్పు ఒక స్పూను. ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న ఫ్రెండ్స్, కొంచెం మగ్గనిద్దాము. తర్వాత కారం వేసుకుందాం ఫ్రెండ్స్. అండి ఆయిల్ పైకి తెలిపింది, మగ్గిపోతుంది చికెన్, తొందరగా మగ్గిపోయిద్దండి. ఇంకొండి ఒక చెంచా కారం, ఒక అర చెంచా వేసుకుంటున్నాను, చెంచాన్నర. ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసేసుకుందాం. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్, చూపిస్తాను. అది కూడా వీడియో అనేది పెడతాను ఫ్రెండ్స్. అది చక్కగా మీరు బయట కొనుక్కునే కన్నా ఇలా చేసుకోండి, బాగుంటుంది మసాలా పొడి. కొంచెంసేపు మగ్గిన తర్వాత గరం మసాలా పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి. మీరు కూడా చేసుకోండి. ఇది పొడి అనేది మాత్రం మటన్లో కానీ చికెన్లో కానీ నాటుకోడిలోకి ఎందులోకైనా సరే మన ఇంట్లో పొడి చేసుకున్న మసాలా పొడి ఎందులో వేసినా సరే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చికెన్లో వేసేసుకుందాం. ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఉడికిపోతుంది చూసారా. ఇప్పుడు గరం మసాలా పొడి వేసేసుకుందాం, ఒక స్పూను. ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, తొందరగా మగ్గిపోయింది. రండి అని చక్కగా ఆయిల్ పైకి తేలిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చివరిదాకా చూడండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ పైకి తెలిపింది, దగ్గరికి అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. కొంచెం దగ్గరగా అవుతే కనుక పెట్టేద్దాం. కొంచెం అవ్వాలండి. ఆయిల్ పైకి తెలిపినట్టు ఇంకా అయిపోయినట్టేనండి. రెండు బిర్యానీకి మగ్గుతున్నాయి. ఈ రెండు ఒక చెంచా, ఒక అర చెంచా గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. మగ్గిద్ది. ఇప్పుడు కలిపేసుకుందాం. లెగ్ పీసులు 2 వేసానండి, మా అమ్మాయికి ఇష్టమని. మగ్గిపోయింది కదా. ఇప్పుడు అలాగే కొంచెం పెరుగు వేసుకుందామండి. అడిగంటేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మగ్గిపోయింది. అలాగే కొంచెం పెరిగేసుకున్నాం. ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాసులు. అలాగే బాస్మతి బియ్యానికి అయితే గ్లాసున్నర వేసుకుంటారండి. ఒక అరగంట ముందే నానబెట్టుకుంటారు అది బాస్మతి బియ్యానికి. పెరిగేసుకున్నాం కదా, ఆయిల్ పైకి తెలిపోతుంది, ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసేసుకున్నా ఉడికేటప్పుడు ఇంకా బియ్యం వేసుకోవాలి. కొంచెంసేపు ఉడకనివ్వాలి, ఎసరుని మరగనివ్వాలి. ఎసరు పోసేసుకున్నాం కదండి, ఇప్పుడు మరగాలి. మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లోపల చికెన్ కర్రీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర వేసేసుకున్నాం పైన. ఈ వేడికి మగ్గిపోయిద్ది. ఇదిగోండి, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను పైన, ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్.
ఉంది బియ్యం వేసేసుకోవాలి. చక్కగా ఎసరు మరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా చూసుకునేవాళ్ళు ఇప్పుడు చూసుకోవచ్చండి. సరిపోతే మళ్ళీ వేయచ్చు. నేనైతే చూసుకున్నా సరిపోయింది. బియ్యం వేసేసుకోవాలి. ఇదిగోండి బియ్యం వేసాను. చక్కగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత చూద్దాం. ఈ లోపల కోడిగుడ్లు ఉడకపెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం పుదీనా వేసేసాను. ఇప్పుడు ఇంకొక ఉడుకు ఉడుకుతున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు పెట్టేసుకోవడమేనండి. ఆ రైస్ కొంచెం పైన వేసేసుకుంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడ్లు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. దానిపైన కొంచెం రైస్ వేసేసుకుందాం. బిర్యానీ రైస్ సరిపోయిద్ది. ఆ వేడికి మగ్గిపోయిద్ది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ, లెగ్ పీసుల బిర్యానీ, కోడిగుడ్డు వేసానండి. అలాగే చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లెగ్ పీస్, జాయింట్ బిర్యానీ అండ్ ఎగ్, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, ఆనియన్స్, నిమ్మకాయ. ఓకే బాయ్ ఫ్రెండ్స్.